వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేకాట మంత్రి వద్దు జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ టీడీపీ నాయకుల నిరసన. మహిళా దినోత్సవ సమావేశం కాస్త వైసీపీ క్యాంపెయిన్ గా మారింది. హంగు ఆర్భాటం లేని జనగామ జిల్లా అదనపు కలెక్టర్. ఎంపీపీ అశ్విని అంగన్వాడీలను బెదిరించడాన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దురుసు ప్రవర్తన. పాలకుర్తిలో ఈ నెల 7 నుండి సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు. స్మార్ట్ సిటీ అంటూ ప్రజల సొమ్ము సర్వనాశనం. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని సఫాయి కాలనీలో గృహజ్యోతి పథకంలో భాగంగా లబ్ధిదారులకు 0 విద్యుత్ బిల్లులు అందించారు. సోనియమ్మ నాయకత్వంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో భాగంగా ప్రతి ఒక్క గ్యారంటీని మరి అమలు చేస్తూ పేద ప్రజల మీద, మహిళల మీద ఆర్థిక భారం పడకుండా తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, అదేవిధంగా మరి ఇప్పుడు 0 బిల్లు 200 యూనిట్లు కరెంటు ఎవరికైతే గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మకు ఇక్కడ ఇంట్లో మరి మనము గృహజ్యోతి కింద ఈరోజు 0 బిల్లు ఇవ్వడం జరిగింది ములుగు నియోజకవర్గంలో. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పాలన అంటేనే పేదల పాలన, పేదలకు ఇండ్లు కావాలి, పేదలకు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు, పేదలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి పరిపాలించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రోజుకొక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పేదల మీద జరుగుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించేటువంటి క్రమంలో భాగంగానే ఈరోజు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ రాబోయేటువంటి కాలంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా 5 లక్షలతోటి తొందరలోనే నియోజకవర్గానికి 3500 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కూడా 500కి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మీరు చూస్తే ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలి, ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో మేము ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉంటే కూడా కావాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు మరి రాజకీయాల కోసం, ఎలక్షన్ల కోసం తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీకు తెలుసు, ఎర్ర బస్సు ఎక్కాలంటే పేదల మీద ఎంత భారం ఉంటుందో అనేది. కానీ ఎర్ర బస్సు ఎక్కేదంతా పేదలే. అందులో ప్రతి ఇంట్లో ఒక మహిళ ఈరోజు బస్సు ప్రయాణం మూలంగా 4-5 వేలు ఖర్చు తగ్గుతుంది, వాళ్ళ మీద భారం తగ్గుతుంది. అదే కాకుండా ఇక్కడ ఇంట్లో చూస్తే కనీసం 1000 రూపాయలైనా గత ప్రభుత్వము గృహ అంటే అవసరాల కోసం కూడా మరి కరెంటు రేట్లు పెంచింది. వందలాది ఎకరాలలో ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళకేమో కరెంటు ఫ్రీ వచ్చింది చైన్ల పేరుతోటి. వాళ్ళు చైన్లు వేసిర్రో, చిలకలు వేసిర్రో, దొంగ నోట్ల ముద్రించిర్రో, మరి అక్కడ ఏం ఇండస్ట్రీస్ నడిచినాయి ఏం తెలియదు. ఫామ్ హౌస్లను పెట్టుకొని 100 ఎకరాలకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా కరెంటు వాడితే వాళ్ళకేం కరెంటు బిల్లు పడలే. కానీ ఇక ఇట్లాంటి చిన్న ఇండ్ల మీద మాత్రం 100 రూపాయల కరెంటు భారం పడ్డది. అలాంటి భారాన్ని తగ్గించడంలో భాగమే ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ పెట్టడం మూలంగా ఒక ఇంటికి మినిమంగా 1000 నుంచి 1500 వరకు కూడా భారం పడకుండా మరి ఈరోజు ప్రభుత్వం భరిస్తూ ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ పాలన దీవించాలని, సపోర్ట్ చేయాలని పేరు పేరున కోరుకుంటారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు టీడీపీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ పేకాట, అక్రమ మద్యం అమ్మేవారిని మరియు బెంచ్ మంత్రులను గుంతకల్లు నియోజకవర్గం టీడీపీ నాయకులు ప్రజలు సహకరించమని, గుంతకల్లును మరో ఆలూరు చేయొద్దని, పార్టీ కష్టకాలంలో అంటిపెట్టుకుని నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పల్లా చూసుకుంటున్న గుంతకల్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చంద్రబాబు గారికి కానుకగా ఇస్తామని పేర్కొన్నారు. పేకాట మంత్రి వద్దు జితేంద్ర గౌడ్ గారు ముద్దు అంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంకోటి చెప్పు.
మరి ఏమంటే మరి ఆయన ఎక్కడైతే నిన్ను అవమానించారో మరి నువ్వు అక్కడే నిలబడి నీ సత్తా ఏదో నిరూపిస్తే జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక అవుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ గుంతకల్ నియోజకవర్గంలో జితేంద్ర గౌడ్ గారు మరి వాల్మీకులకైతేనేమి గురువులకైతేనేమి మరి అందరినీ కలుపుకొని పోయి మరి ఏకదాటిగా తెచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జితేంద్ర గౌడ్ అని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. అన్నా నువ్వు పార్టీలో చేరినందుకు మాకు సంతోషమే ఉంది. కానీ నిన్ను ఎక్కడైతే అవమానించారో అక్కడే నిలబడి నీ సత్తా నిరూపిస్తే జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక అవుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గుంతకల్ కాన్స్టిట్యున్సీ గురించి చెప్పుకుంటూ పోతే అనంతపూర్ జిల్లాలో పంచాయతీ ఎలక్షన్లో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో కానీ ఒక పంచాయతీ సర్పంచ్ గెలిచిందా అంటే లేదు. అదేవిధంగా ఎంపీటీసీ విషయంలోకి వస్తే గుంతకల్ కాన్స్టిట్యున్సీలోనే గెలవడం జరిగింది. పై ఎలక్షన్లో కూడా గుంతకల్ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరిగితే అఖండ మెజార్టీతో ఎంపీటీసీ గెలవడం జరిగింది. అంతేకాకుండా గుంతకల్ మున్సిపాలిటీలో 8 మంది కౌన్సిల్ గెలిచి అప్పుడున్న దారుణమైన పరిస్థితుల నుండి కూడా పార్టీని గడువు చేర్చిన మన ఏకైక నాయకుడు జితేంద్ర గౌడ్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సౌమ్యవాది, అందరికీ చేదోడు వాదోడే వ్యక్తి. దయచేసి పెద్దలు జితేంద్ర గౌడ్ టికెట్ ఇస్తే మేమందరూ ఉక్కిదండంతో సాయశక్తుల అతన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇది పెద్దలు రాజకీయ చంద్రులు ఈరోజు పక్క నియోజకవర్గంలో ఉన్న చెత్తని భయంకరంగా నిన్న 3 నెలల వరకు కూడా మిమ్మల్ని రాని మాట్లాడితే మాకు ఈ రకం గుండెల్లో కొలిచినట్టయింది. అలాంటి వ్యక్తిని ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడం మేమందరికీ సహించలేని పరిస్థితులు ఉన్నాం. దయచేసి గుంటకల్ కాన్స్టిట్యున్సీని ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని గుంటకల్ కాన్స్టిట్యున్సీ చాలా స్మూత్ గోయింగ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఇసుకటాకలకు పటకాకు సారాయి వ్యాపారాలకు ఇక్కడ తావుండదు. దయచేసి మా కాన్స్టిట్యున్సీని మా పాపన మేము పోవాలంటే జితేంద్ర గౌడ్ టికెట్ ఇస్తే మేము ఒక్కసారిగా జితేంద్ర గౌడ్ని ఉన్నతమైనటువంటి మెజార్టీ కల్పించి పార్టీగా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరీంనగర్ నగరం స్మార్ట్ సిటీగా కాదు గ్రామ పంచాయతీ కన్నా అధ్వానంగా మారింది. టవర్ సర్కిల్ ప్రాంతం చీకటిమయంగా మారింది. స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో వేసిన విద్యుత్ వైర్లు మరియు బల్బులు నెల రోజుల్లోనే షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయినాయి. ఎన్నోసార్లు నగరపాలక సంస్థ అధికారులకు కంప్లైంట్ చేసిన వారు పట్టించుకోలేదు. టవర్ సర్కిల్ ప్రాంతంలో స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ వేసిన కొత్త రోడ్లను డ్రిల్ మిషన్ తవ్వి సర్వనాశనం చేస్తున్నారు. పాత వైర్ మరమ్మతు చేసి కేబుల్స్ వేయడం జరిగింది. రానున్న రోజుల్లో కరీంనగర్ కి సంబంధించిన స్మార్ట్ సిటీ వర్క్ మరియు చౌరస్తా ఐలాండ్ లో నాసిరక వర్క్ చేయబట్టి ప్రజల సొమ్ము కోట్లలో వృధా కాబోతుంది. ఇకనైనా ప్రజలు మేల్కొని ప్రశ్నించండి. స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ కు బ్లాక్ లిస్ట్ చేసి అతని వద్ద నుండి డబ్బులు రికవర్ చేయాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు. జిల్లా భారతీయ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడైన జీవి రామకృష్ణ గారికి కలిసి ఒక కాంప్లెట్ ఇవ్వడం జరిగినది. గతంలో నా వాయిస్ రికార్డింగ్తో నాపై ఒక వర్గానికి చెందిన వ్యక్తులు కాంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు జిల్లా అధ్యక్షుడైన జీవి రామకృష్ణ గారు నాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగినది. ఆ షోకాస్ నోటీస్కు నేను జవాబు ఇవ్వడం జరిగినది. కానీ ఇప్పుడు ఈ వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైతే నాపై కాంప్లైంట్ చేశారో వారు ఎక్స్టార్షన్ కేసులలో, 420 కేసులలో, చీటింగ్ కేసులలో, ల్యాండ్ గ్రాబింగ్ కేసులలో ఇవాళ జైలుకు వెళ్ళి ఇవాళ పార్టీ పరువు తీసిండ్రు. ఇవాళ పార్టీకి వీళ్ళతోని చాలా చెడ్డ పేరు వచ్చింది. కావున నేను ఏంటంటే జిల్లా అధ్యక్షుడు గారికి ఒక రిక్వెస్ట్ చేసిన, సార్ గతంలో నీళ్ళ కోసం నా సతీమణి కమల్జిత్ కౌర్ కౌన్సిల్ హాల్లో నిధుల కోసం కొట్లాడినప్పుడు కూడా నాకేందంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నా అని చెప్పి కాంప్లైంట్ చేయడం జరిగినది. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మేము అడిగింది నీళ్లు, నిధులు మా డివిజన్కు డెవలప్ చేసేదానికి. అయితే మాకేందంటే పార్టీకి వ్యతిరేకంగా పోతారని చెప్పి మా మీద కాంప్లైంట్ చేయడం. కానీ ఈరోజు పార్టీకి చెడ్డ పేరు వచ్చినట్ల ల్యాండ్ గ్రాబింగ్ 420 కేసులలో వీళ్ళు ఇరుక్కుపోయినరు. పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. గతంలో ఈ వర్గం చేయబట్టే వినోద్ కుమార్ గారు ఎంపీగా ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఈ వర్గం చేయబట్టే ఏంటంటే వినోద్ కుమార్కు చెడ్డ పేరు వస్తుంది. ఇంతకు ముందు కూడా
రెండు మూడు ఛానళ్ళలో చాలా నీచమైన వార్తలు కూడా వచ్చినాయి వీళ్ళపై. వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వలే. నేను మీడియా ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే పార్టీకి నష్టం జరగకుండా వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. వీళ్ళకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రానున్న రోజులలో పార్టీకి మంచి పేరు ఉంటుందని చెప్పి భావించి ఇలా కాంప్లీట్ చేయడం జరిగినది. జీవి రామకృష్ణ గారు చర్యలు తీసుకుంటా అని చెప్పి మాట ఇవ్వడం జరిగినది. ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులైన జీవి రామకృష్ణ గారికి కాంప్లీట్ చేయడం జరిగినది. గతంలో నా వాయిస్ రికార్డింగ్ ద్వారా మరియు కౌన్సిల్ హాల్లో మా మిస్సెస్ మా డివిజన్కు సంబంధించిన నీళ్ళ కోసం నిధుల కోసం అడిగితే మాకు ఏంటంటే పార్టీ నుంచి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగినది. ఇప్పుడు ఏంటంటే ఒక వర్గానికి చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో ఎక్స్టార్షన్ కేసులలో, 420 కేసులలో, చీటింగ్ కేసులలో, ల్యాండ్ గ్రాబింగ్ కేసులలో జైలుకు పోయి వచ్చిండ్రు. వారికి జిల్లా అధ్యక్షులు వారు షోకాస్ నోటీస్ ఇవ్వడం కానీ సస్పెండ్ గిట్ట చేయలే. ఇవాళ మేము కాంప్లీట్ చేసినాం. సార్, టీఆర్ఎస్ పార్టీ ఒక కన్నతల్లిలాగా అందరికీ సమానం చూడాలి. తెలంగాణ తెచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. నీళ్లు నిధులు అడిగితే మాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి మేము సమాధానం కూడా చెప్పినాం. ఈరోజు ల్యాండ్ గ్రాబింగ్, 420 చీటింగ్ కేసులలో పోయే వరకు ఇలా టీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళకు పార్టీ నుంచి సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా అధ్యక్షుడు గారికి, గతంలో పెద్ద నాయకులపై కొన్ని మీడియా కథనాలు కూడా వచ్చినాయి, వాళ్ళు నీచమైన పనులు చేసిందని. వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాలి. కానీ ఉద్దేశపూర్వకంగా మాకు నోటీస్ ఇవ్వడం జరిగినది. అయితే ఒక వర్గానికి ఒకలాగా కాకుండా అందరికీ సమానం చూడాలని చెప్పి మీడియా ద్వారా మేము కోరుచున్నాము. చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపీ రెడ్డప్ప హాట్ కామెంట్స్. అంగన్వాడీలతో మహిళా దినోత్సవ సమావేశంలో సీఎం జగన్ కు సపోర్ట్ చేస్తారా లేదా అన్న ప్రశ్నకు కేవలం 25% మందే చేతులు పైకెత్తిన అంగన్వాడీలు. భరత్ కు అంగన్వాడీలు సహకరించాలని కోరిన ఎంపీ రెడ్డప్ప ఇకపోతే మహిళా దినోత్సవ వేడుకల సభ కాస్త వైసీపీ ఎన్నికల కంపెయిన్ గా సభగా మారడంతో అంగన్వాడీలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో అసహనంతో ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్లు సభ నుండి బయటకు వచ్చేశారు. ఫోటోలు తీసుకోవాలి అందుకోసమే తీస్తా బ్రో వాళ్ళు వీళ్ళు లేరా? எப்படி வியாபாரம் நடந்துக்குது இந்த கவர்மெண்ட் பிக்கப் సంతకి ఎక్కువ వచ్చేవాళ్ళు సార్ బిట్టు గేట్ క్లోజ్ ఈ ప్రాంతంలో అభివృద్ధి అదేవిధంగా దౌర్జాలు చెప్పి ప్రజలకు తెలిసిందే. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడంలో అభివృద్ధిని ఒకవైపు చేస్తూనే ఇంకోవైపు ఇక్కడ శాంతి నెలకొల్పే విధంగా ప్రజలందరూ ముందు వచ్చి చంద్రబాబు గారు మెజారిటీ 5 మంది మెజారిటీ
అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువనేత ప్రారంభించిన శంఖారావం, నారా లోకేష్ గారు ప్రారంభించిన శంఖారావాన్ని ఇక్కడ కొనసాగిస్తూ శంఖారావం పేరుతోటి ఈరోజు ఇంటింటికి బూత్ పరిధిలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున ఇస్తున్న సూపర్ 6 పథకాలు వివరించడం కానీ, చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్పం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేశారు, ఆ గ్రామాల్లో కావచ్చు, ఆ వార్డులో కావచ్చు, ఆ బూత్ పరిధిలో కావచ్చు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది వివరిస్తూ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గ్రామాన, టౌన్లో అయితే వార్డు వైజ్ కూడా తిరగడం స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు కొత్తపేటలో వినాయకుడి స్వామి దగ్గర పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఇక్కడ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పనేసి పూజ చేసి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మా పార్టీ నాయకులకు అందజేయడం జరిగింది. 89 నుంచి ఇక్కడ కొత్తపేటలో ఉన్న 3 బూతుల్లో 5 బూతుల్లో తెలుగుదేశం పార్టీకే మెజారిటీ వచ్చింది. ఈసారి కూడా 90% మెజారిటీ మేము సాధించే దిశగా కొత్తపేటలో మా నాయకులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారి ఊర్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొత్తపేట రావడం జరిగింది. ఆ రోజు ఇక్కడ యువత ఆయన మీద చూపించిన అభిమానం చూసిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ కొత్తపేట బూతుల్లో మొత్తం వన్ సైడ్గా ఎలక్షన్ చేసేటటువంటి వాతావరణం, ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతు ఉన్నారు. 100% ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున గోపన్న గారు, అలాగే యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు, బూత్ కన్నన్, ఇంకా యువతలు జయమ్మక్క, సత్యాన్న క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యాన్న, వరదరాజు అందరూ, అన్సార్ భాయ్ అందరూ, ఇంకా ఎవరన్నా మా నాయకులు అందరూ కూడా చాలా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా హై అలర్ట్ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ ఈ నేపథ్యంలో ములుగు జిల్లా ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతాలలో పోలీస్ శాఖ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికలలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా పార్లమెంటు ఓటు హక్కు విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలంటూ వెంకటాపురం ప్రధాన రహదారిలో ఫ్లాగ్ మార్చ్ ఓటర్ అవగాహన బ్యానర్తో పోలీస్ బృందం ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ, స్పెషల్ పార్టీ ఎస్ఐలతో పాటు సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు పాల్గొన్నారు.
ఈరోజు వెంకటాపురం మండల పరిధిలో గల వెంకటాపురం టౌన్ లో ఈ యొక్క పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పేరూరు, ఆల్బాక, వెంకటాపురం మరియు వాజేడు పోలీస్ స్టేషన్ లో గల పోలీస్ యొక్క సహకారంతో ఈరోజు పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఇందులో ఎలక్షన్స్ లో పూర్తిగా నిర్భయంగా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా డబ్బు కానీ, మద్యం కానీ మరియు సంఘ విద్రోహ శక్తుల నుంచి వచ్చే బెదిరింపు కాల్స్లకు కానీ ఎట్లాంటి బెదిరింపులకు పాల్పడకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈరోజు పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా అన్ని పోలీస్ స్టేషన్లలో నిర్వహిస్తాము. దీనికి సంబంధించిన బలగాలు కూడా మన దగ్గర అన్ని జిల్లాల కంటే అధిక మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది. బాంబ్ స్క్వాడ్ కానీ, మనకు వెపన్ ఎక్విప్మెంట్ కానీ, డ్రోన్ కానీ, అన్ని యొక్క ఆయుధాలు మరియు అత్యాధునిక ఆయుధాలు మరియు ఫోర్స్ సహకారం కూడా చాలా ఉంది. దీనికి సంబంధించి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా వారి యొక్క ఓటు హక్కును సద్వినియోగంగా వినియోగించుకోవాలని మా పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీస్ రీక్రియేషనల్ క్లబ్ లో వేమూరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశమై బుధవారం ప్రారంభమవుతున్న వేమూరు నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్నికల శంకరావంకు సంబంధించి నాయకులకు మాజీ మంత్రి నక్క ఆనందబాబు దిశానిర్దేశం చేశారు. కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొంటారు. కావున తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు వేలాదిగా విచ్చేసి జయప్రదం చేసే విధానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. చిలువూరు గ్రామం వరకు ప్రచారం నిర్వహించి అక్కడి నుంచి రొటీన్గా మనం వెళ్తా ఉన్నాం, కానీ ప్రచారంగా కాకుండా మామూలుగా ఊళ్ళో వస్తూ ఉన్నాం. ఏ ఊరు ఆ ఊరు షెడ్యూల్ అనౌన్స్ చేసుకొని వాళ్ళు ఆయా గ్రామాల్లో పెడుతున్న కార్యక్రమాలు కూడా ప్రచారంలో కలిపేసుకొని ఇక కొంచెం స్పీడ్గా ముందుకెళ్ళిపోదాం అనేది ఆలోచన. మన రేపే చెట్టుకి ఎందుకు వచ్చినాక రేపు తప్పిస్తే మళ్ళీ 7-8 తారీఖు శివరాత్రి ఉంది, 9వ తారీఖు ఏదో అమావాస్య అన్నారు. అది కానీ 11-12 తారీఖుకి వెళ్ళిపోతాము. నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా 14వ తారీఖు పోయేంతవరకు వస్తుంటా ఉన్నారు. ఈలోపు తిరిగే మన ప్రచారం అనేది ప్రచార రూపంలో కాకుండా మామూలుగా వెళ్తా ఉంది. అందుకని చెప్పి ప్రచారమే అఫీషియల్గా మొదలు పెట్టేస్తే ముందు ఆనవాయితీగా వస్తున్న ప్రాంతం నుంచి ఇక అక్కడి నుంచి నేను ఒక షెడ్యూల్ ఇచ్చుకొని ముందుకెళ్తుంటాను. మండల స్థాయిలో కూడా మీరందరూ కూడా కూర్చొని ఒక షెడ్యూల్ తయారు చేసుకొని ప్రతి ఇంటికి ఎన్నికలయ్యేలోపు 3-4 సార్లు కూడా మనం ప్రతి గడప తొక్కాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి వాలంటీర్లు ఉన్నారు. 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు. వాడిపైన కూడా కొంతమంది నియమించినట్టున్నారు. ఏం పేరు పెట్టారంటే గృహస్థానంలో నియమించిన వాళ్ళు ఉన్నారు. ఈ 5 ఏళ్ల నుంచి వాలంటీర్ అనేవాడు 50 ఇళ్ళు నక్షర్ చేసేవారు. ఏదో జరిగిందంటే జరిగింది అనిపించడం, టిక్కులు పెట్టుకోవడం, ఏదో నిశ్చయిందంటే ఎవరు వెళ్ళినప్పుడు తిరగడం సగం. ఇక అన్ని కొన్ని మాట్లాడకూడదు. మైకులు రకాలుగా ముందుకెళ్ళలేమనేది నా భావన. శ్రీకారం పెట్టండి. ముందు మిమ్మల్ని చూసి ఇంకో మండలం మాట్లాడతారు, వాళ్ళని చూసి ఇంకో మండలం. ఇవాళ నాకు తెలిసి రేపల్లో అదే జరుగుతాను. రేపల్లో సత్యప్రసాద్ ప్రచారంలో ప్రతిగా పాల్గొంది. ఆరూరు యూటర్న్ వద్దనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ తాను పార్టీ మారబోతుందన్న ప్రచారం తప్పని, ఇది కేడర్ను కన్ఫ్యూజ్ చేయడానికి జరుగుతున్న ప్రచారం అని, ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని తెలిపారు. నిన్న మొన్న టీవీలో, పేపర్లో వచ్చిన ప్రకటనలను తీవ్రంగా నేను ఖండిస్తున్నా. బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నారని రావడం బాధాకరం. కొంతమంది కావాలని క్యాడర్ను కన్ఫ్యూజ్ చేయడానికి, గందరగోళం సృష్టించడానికి మరి ప్రచారం చేస్తున్నారు.
దయచేసి పార్టీ శ్రేణులు ఎవరు కూడా నమ్మకూడదని నమ్మను. అంటే బీజేపీ వాళ్ళని సంప్రదింపులు చేశారా మిమ్మల్ని? నిన్న మొన్న టీవీలో పేపర్లో వచ్చిన ప్రకటనలను తీవ్రంగా నేను ఖండిస్తున్నా. బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నారని రావడం బాధాకరం. కొంతమంది కావాలని క్యాడర్ను కన్ఫ్యూజ్ చేయడానికి, గందరగోళం సృష్టించడానికి మరి ప్రచారం చేస్తున్నారు. దయచేసి పార్టీ శ్రేణులు ఎవరు కూడా నమ్మకూడదని నమ్మను. అంటే బీజేపీ వాళ్ళని సంప్రదింపులు చేశారా మిమ్మల్ని? చిత్తూరు జిల్లా కుప్పం అంతర్జాతీయ మహిళా సమావేశంలో ఎంపీపీ అశ్విని అంగన్వాడీలను బెదిరించడాన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై అశ్విని దురుసు ప్రవర్తించారు. వీడియో బయటికి వస్తే చూసుకోండి అని అనుచరులకు ఎంపీపీ సూచించారు. మీ ఇష్టం. జగన్మోహన్ ప్రభుత్వాన్ని బలవంతంగా ఇది చూసారా 25% ఫీజు ఇస్తున్నారు. ఇది ఎంత ఉంది కాబట్టి 70% నేను అడిగేది ప్రభుత్వానికి నీకు నాకు ఓటు ఏమని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరిచే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు మనస్ఫూర్తిగా చేతులు పైకెట్టే పాలకుర్తి మండల కేంద్రంలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవ వేడుకలను ఈ నెల 7 నుంచి 11 వరకు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాగునీరు, శానిటేషన్, వేసవి నేపథ్యంలో తగు చర్యలు చేపట్టామన్నారు. ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాలు 7వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు నిర్వహించుకున్నామండి మన పాలకుర్తి దేవస్థానం నందు. ముఖ్యంగా 7వ తారీఖు ఉదయం మనకి అంకురార్పణ, ధ్వజారోహణంతో ఉత్సవాలు మొదలవుతున్నాయి. 8వ తారీఖు మనకి స్వామివారి శివరాత్రి ఉంది. ఉదయం నుండి మనకి సాయంత్రం వరకు కూడా అభిషేకం, నిత్యాభిషేకం జరుగుతుంది స్వామివారికి. ముఖ్యంగా 8వ తారీఖు మహాఘట్టం ఏంటంటే స్వామివారి కళ్యాణం. సాయంత్రం 8:30కి మనకి స్వామివారి కళ్యాణం ఉంటుంది. 8:30 నుండి 11 వరకు కళ్యాణం అనంతరం కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, జాగరణ చేసే భక్తులకు అందరూ కూడా డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ దేవస్థానం నుండి ఆర్గనైజ్ చేస్తున్నాము. అదేవిధంగా 9వ తారీఖు మనకి రథోత్సవం ఉంటుంది. రథోత్సవం రోజు కూడా మనం డిఫరెంట్గా రథంతో పాటు ఒక డిఫరెంట్ ఎలక్ట్రిక్ బ్యాండ్స్ని పెట్టి విత్ కల్చరల్ ఇంటిక్విటీస్ని పెట్టి మనము ఆర్గనైజ్ చేస్తున్నాము ఈసారి. అంతేకాకుండా 10వ తారీఖు వసంతోత్సవం ఉంటుంది. మరియు 11వ తారీఖుతో ఈ 11వ తారీఖు అగ్నిగుండంలో కార్యక్రమంతో ఈ స్వామివారి ఉత్సవాలు ముగించనున్నాయండి. ముఖ్యంగా 8వ తారీఖు రోజు మనకి అనేక మంది భక్తులు వివిధ ప్లేసెస్ నుండి వస్తుంటారు. ఆల్మోస్ట్ 1 lakh to 2 lakh డివోటీస్ స్వామివారిని దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకోవాలని చెప్పి చాలా దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. వారికి దేవస్థానం దేవతా ధర్మదాయ శాఖ నుండి మనము చాలా వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. బీట్ చలువ పన్నుల ఏర్పాటు కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, శానిటేషన్ వైజ్ కానీ, సెక్యూరిటీ సర్వైలెన్స్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి వాళ్ళకి రెస్ట్ ప్లేసెస్, రెస్ట్ ఏరియాస్ కానీ సేద తీర్చుకోవడానికి ఇట్లాంటి డిఫరెంట్ అరేంజ్మెంట్స్ కూడా భక్తుల కోసం చేస్తున్నాము. అండ్ అనేక మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని వారి కృపా కటాక్షలు మీపై పొందాలని దేవదాయ ధర్మదాయ శాఖ నుండి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.